మన ఫేస్బుక్ పేజ్ని వేరే ఇంకొకరికి యాక్సెస్ ఎలా ఇవ్వాలో తెలుసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 పేజీలు ఉన్నాయి. ఒకటి శ్రీయాన్స్ టెక్ ఇన్ తెలుగు, ఇంకోటి శ్రీరామ్లా అనుష అని చెప్పి ఉంది. ఇప్పుడు శ్రీరామ్లా అనుష అని ఒక ఫేస్బుక్ పేజ్ని నాకు శ్రీయాన్స్ టెక్ ఇన్ తెలుగుకు కూడా యాక్సెస్ అంటే డిలీట్ చేయడానికి కానీ, పోస్ట్ కానీ దానికి డిలీట్ చేయడానికి, దాంతోపాటు దాని యొక్క వ్యూస్ చూడడానికి ప్రతి ఒక్కటి మొత్తం యాక్సెస్ ఎలా ఇవ్వాలో అంటే శ్రీరామ్లా అనుష ఒక పేజ్ని శ్రీయాన్స్ టెక్ ఇన్ తెలుగుకు యాక్సెస్ ఎలా ఇవ్వాలో ఈరోజు వీడియోలో తెలుసుకున్నాం. ఓకే, నా మొబైల్ నా ఫేస్బుక్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది కదా. సింపుల్గా మనం ఇప్పుడు ఈ యొక్క పైన ఈ యొక్క లోగో పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ ఈ యొక్క ఐకాన్ పైన క్లిక్ చేస్తే మనకు ఫేస్బుక్ పేజ్ మనకు స్విచ్ అయి ఉందా లేక ఫేస్బుక్ ప్రొఫైల్ స్విచ్ అయ్యిందని చెప్పి అర్థమవుతుంది. ఒకవేళ ఫేస్బుక్ ప్రొఫైల్ ఇది కింద అది ఫేస్బుక్ ప్రొఫైల్ స్విచ్ అయి ఉంటే ఫేస్బుక్ పేజ్ పైన క్లిక్ చేసి స్విచ్ అయితే అవ్వండి. ఓకేనా, స్విచ్ అయిన తర్వాత సింపుల్గా ఇక్కడ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని చెప్పింది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసుకోకున్నా సరే మనకి ఇక్కడ ఒక ఫేస్బుక్ పేజ్ పైన క్లిక్ చేయండి. పేజ్ పైన క్లిక్ చేసి అని చెప్పి వస్తుంది. మేనేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ పేజ్ యాక్సెస్ అని చెప్పింది చూడండి. పేజ్ యాక్సెస్ పైన అక్కడికి వెళ్ళి వచ్చిన సరే ఇక్కడికి వెళ్ళి వచ్చిన సరే సేమ్ టు సేమ్ అనమాట. పేజ్ యాక్సెస్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ట్యాక్స్ యాక్సెస్ అని చెప్పింది కదా, ఇక్కడ పక్కన యాడ్ న్యూ దీనిపైన క్లిక్ చేద్దాం. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ నెక్స్ట్ మనం మళ్ళీ ఇక్కడ మనకు చదువుకోవచ్చు. పేజ్ విజిబుల్ ఎనీవన్ మేనేజ్ అని చెప్పండి, ఎవరైనా సరే మేనేజ్ చేయగలరు మీరు యాక్సెస్ ఇచ్చిన తర్వాత అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ పైన మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బై నేమ్ సర్చ్ నేమ్ అని చెప్పింది. ఇక్కడ మనం ఎవరికైతే యాక్సెస్ ఇస్తున్నామో వాళ్ళ నేమ్ నేనైతే శ్రీయాన్స్ టెక్ ఇన్ తెలుగు అని చెప్పి ఇస్తున్నాను. వాళ్ళకి యాక్సెస్ దాని పేరు అందుకోసమే SRI వాళ్ళ పేరు అయితే సెర్చ్ చేస్తాను. TLUGU. ఓకే, శ్రీయాన్స్ చూడండి ఇక్కడ శ్రీరామ్ శ్రీనివాస్ అది ప్రొఫైల్ నేము అండ్ పేజ్ నేము శ్రీయాన్స్ టెక్ ఇన్ తెలుగు. దీనిపైన క్లిక్ చేయడం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కంటెంట్ యాడ్స్ అని ఈ ప్రోగ్రామ్ ఇది కానీ యాడ్స్ కానీ కంటెంట్ కానీ ఇవన్నీ మొత్తం మనకు ప్రతి ఒక్కరైతే యాక్సెస్ ఇస్తున్నారా అని చెప్పి అడుగుతుంది. మనకు అన్ని యాక్సెస్ ఇస్తే అన్ని యాక్సెస్ ఇవ్వండి. ఓకే, ఇచ్చిన తర్వాత గివ్ యాక్సెస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలా అంటే వాళ్ళకు ఈ యొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను, ఎందుకంటే చూపించదు కాబట్టి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు ఇక్కడ శ్రీరామ్ల శ్రీనివాస్ యాడ్ కంటెంట్ లిస్ట్ మెసేజ్ అండ్ కాల్స్ కమ్యూనిటీ యాక్టివిటీ. ఇక్కడ ఇన్వైట్ ఎక్స్పైర్ అంటే 31 days తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. అండ్ 3 లైన్ పైన క్లిక్ చేస్తే వ్యూ యాక్సెస్ పైన క్లిక్ చేద్దాం. ఇవన్నీ యాక్సెస్ ఇచ్చడం అన్నమాట. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ 31 days తర్వాత ఆటోమేటిక్గా అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ మనము ఇక్కడ క్యాన్సల్ ఇన్వైట్ పైన అంటే క్యాన్సల్ ఇన్వైట్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ క్యాన్సల్ అయిపోతుంది. ఓకేనా, క్యాన్సల్ ఇవ్వాలనుకుంటే క్యాన్సల్ కూడా చేయొచ్చు. ఇది వీడియోని లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ చాలా మన ఛానల్లో వస్తాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ అప్. జై హింద్, వందే మాతరం.